హాయ్ వేర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడైతే మనమైతే లాల్బాగ్ వచ్చేసామండి. చూసుకోవచ్చు మీరు లాల్బాగ్ రావాలంటే మెజెస్టిక్లో రైల్వే స్టేషన్లో కానీ బస్ స్టాండ్లో కానీ దిగ్గానే మీకైతే బస్సులు కానీ మెట్రో ట్రైన్ కానీ ఓలా ఊబర్ క్యాబ్లు కూడా ఉంటాయి. ఇంకా ఎంట్రీ అయితే చూడండి, మనకి ఎంట్రీలోనే టికెట్ అయితే పెట్టారండి. ఇది ఆగస్ట్ 15 కాబట్టి ఫుల్ క్రౌడ్ అయితే ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు టికెట్ పెద్దలకి అయితే 100 రూపీస్, అడల్ట్స్కి అయితే ఇంకా సీనియర్ సిటిజన్స్కి వచ్చి 80 రూపీస్ అలా పెట్టారు టికెట్స్. ఇంక చిన్నపిల్లలకి అయితే బిలో 12 ఇయర్స్కు 30 రూపీస్ పెట్టారు. ఇంకెంత రావుగానే చూడండి, మనకైతే ఇక్కడ మొత్తం అంతా అంబులెన్స్ కానీ ప్రతిదీ ఉంటుందండి. ఇక్కడ మనం ఎంటర్ అవగానే ఇక్కడ ఒక డిస్ప్లే అయితే ఇక్కడ పెట్టారు. చూడొచ్చు లాల్బాగ్ లేక్ అనేసి. ఇప్పుడు ఇక్కడ మనకి లాల్బాగ్ లేక్ అంటే ఒక పెద్ద చెరువు మాదిరి ఉంది. దానికి ఎంట్రీ అయితే ఎవరికి ఇవ్వలేదు, ఊరికి చూడొచ్చు అంతే. మనకైతే ఎంట్రీ అయితే లేదు. ఇంతకుముందు ఇక్కడ బోటింగ్ చేసేవాళ్ళు, ఇప్పుడు అది లేదు. చూసుకోవచ్చు ఇక్కడ చూడండి, లోటస్ ఎంత బాగా పెంచారు. ఇంక ఇక్కడైతే మీకు ఏం కావాలన్నా తినడానికి ప్రతి దొరుకుతుంది. లాల్బాగ్ బొటానికల్ పార్క్ అంటే మొత్తం ప్రతి ఒక్క ఫ్లవర్ ఇక్కడైతే వీళ్ళైతే ఉత్పత్తి చేస్తారు. మీకు ఎటువంటి ఫ్లవర్ కావాలన్నా ఇక్కడ లాల్బాగ్ బొటానికల్ గార్డెన్లో అనేది అయితే వీళ్ళైతే పెంచడం అయితే జరుగుతుంది. ఇంకా మనకు ఫ్లవర్ షో అన్నది కూడా ఉంది ముందర, చూపిస్తాను మీరు చూడండి. ఇక్కడ ఫ్రీ డ్రింకింగ్ వాటర్ సప్లై కూడా ఉంది. చూడండి ఎక్కడ చూసినా జనాలు ఎలా ఉన్నారు. బీభత్సంగా ఉంటారండి. ఇది ఆగస్ట్ 15కు ఎక్కువ క్రౌడ్ అయితే ఉంటుంది. నార్మల్ డేస్లో వీకెండ్స్లో మాత్రం ఎక్కువ క్రౌడ్ ఉంటుంది. ఇంక ఇక్కడ చూసుకోవచ్చు వాటర్ ఫౌంటైన్. ఇంక మనకైతే అక్కడైతే మొత్తం ఫ్లవర్ డెకరేషన్ మొత్తం అంతా అక్కడే. ఇక్కడ చూడొచ్చు ఇప్పుడు మనకు ఢిల్లీ కోట అనేది ఎంత బాగా ఫ్లవర్స్తోనే డెకరేట్ చేశారో చూడండి. మొత్తం ఫ్లవర్స్తోనే డెకరేట్ చేశారండి. ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మళ్ళీ లోపల సేఫ్టీ సెక్యూరిటీకి పోలీసులు కూడా ఉన్నారు. ఇక్కడ చూడండి ఎటువంటి ఫ్లవర్స్ ఉన్నాయో మొత్తం అన్ని రకరకాల ఫ్లవర్స్